నమస్తే రమ్మా. నమస్తే. సో అంటే చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చాలా కేర్లెస్ గా ఉంటారన్నమాట. అవును. కొందరు ఏం చేస్తారు అంటే కరెక్ట్ ఇంకా డిసీజ్ వచ్చింది మనకి అన్నప్పుడు తీసుకోవాలి అనుకుంటారు, కానీ అవి మేబీ అలా చెల్లదు అనుకుంటా. అవును కదా. అవును. అసలు ఈ హెల్త్ పాలసీని ఎవరెవరు అంటే ఎలాంటి టైంలో తీసుకోవాలి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, కొత్తగా పాలసీ తీసుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నువ్వు అన్నట్లు రాధా, ఇది చాలా చాలా క్రిటికల్ పాయింట్ అది. ఎందుకంటే అయితే లేట్గా తీసుకుంటారు, లేదా ఏదైనా హెల్త్ ప్రాబ్లం డిక్లేర్ అయ్యాక తీసుకోవడానికి వెళ్తారు. బట్ అలాంటి సిచ్యువేషన్స్లో మనకి పాలసీస్ రావు. సో హెల్త్ ఇన్సూరెన్స్ కనుక తీసుకునే ముందు ఇవన్నీ తెలుసుకోకుండా, అంటే ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, దాంట్లో ఇంపార్టెంట్ టర్మ్స్ తెలుసుకోకుండా కనుక పాలసీ తీసుకుంటే అది ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది. మళ్ళీ తర్వాత రిజెక్ట్ అయిందని చెప్పి మళ్ళీ మనము ఇబ్బంది పడాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ మనం హెల్తీగా ఉన్నప్పుడే ఇస్తారు. మనం అన్ని విధాలుగా హెల్తీగా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సో ఏం చేస్తూ ఉంటారంటే ఆఫీస్లో కవరేజ్ ఉంది, లేకపోతే నా కంపెనీలో వస్తుంది, ఆర్ కొందరు పల్లెటూరులో వాళ్ళైతే ఈ స్కీమ్స్ ఉన్నాయి కదా, రాజీవ్ గాంధీ అని లేకపోతే ఆరోగ్యశ్రీ అని చెప్పేసి వీటి మీద ఎక్కువ వస్తుంది, నాకు ఇంకా అవసరం లేదు అనుకుంటారు. బట్ అలా కాదు. హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే కొద్దీ ఎంత ఎక్స్పెన్స్ అవుతుందో మనకి తెలియదు. సో ఆరోగ్యశ్రీ అన్ని చోట్ల కవర్ కాదు. కొన్నిసార్లు పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళాలి అంటే అది యూజ్ అవ్వదు. సో ఇవేమి కాకుండా స్టార్టింగ్లోనే హెల్త్ పాలసీ తీసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఒక భరోసా ఉంటుంది కదా. నేను ప్రతిసారి చెప్తుంటాను, ఇప్పుడు కూడా ఐ వాంట్ టు టెల్ దిస్. ఎప్పుడైనా కూడా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత చనిపోయిన దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే డబ్బులు ఎలా కట్టాలి అన్న దాంతోనే, ఆ స్ట్రెస్ తోనే హార్ట్ అటాక్ లో చనిపోతున్నారు వాళ్ళు ఎక్కువ. యాక్చువల్ హార్ట్ అటాక్ కన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత డబ్బులు అయిపోతాయో అన్న భయంతో హాస్పిటల్కి వెళ్ళాక చనిపోయే వాళ్ళే చాలా ఎక్కువ మంది. ఇది ఒక సర్వేలో కూడా తెలిసింది. సో చాలా ఇంపార్టెంట్. అంటే మనకి జబ్బు రానంత వరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒక్కసారి జబ్బు వచ్చిన తర్వాత జబ్బుతో పాటు మనకి మిగతా టెన్షన్స్ కూడా ఉంటాయి. పిల్లల పరిస్థితి ఏంటి, లేకపోతే ఫైనాన్స్ పరిస్థితి ఏంటి, ఇప్పుడు నాకు ఉన్న డబ్బులన్నీ నా కోసం ఖర్చు పెట్టేసుకుంటే నా ఫ్యామిలీ తర్వాత ఎలా బతుకుతారు, ఈ భయాల నుంచి వస్తున్న జబ్బుల వల్ల మొటాలిటీ రేట్ అంటారు, అంటే ఎక్కువ చనిపోవడం వీటి వల్లే జరుగుతుంటాయి. సో అందుకనే ఇలాంటి ఇప్పుడు అదే టైంలోని ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఉందనుకో, సో ఎక్కడ హాస్పిటల్కి వెళ్తే నాకు మంచి ట్రీట్మెంట్ వస్తుందని ఆలోచిస్తామా, లేకపోతే ధైర్యం ఉంటుంది. అది మనం మెయిన్ ఏమనుకుంటాం, అప్పుడు మంచి డాక్టర్స్ మంచి హాస్పిటల్ ఎత్తుక్కుంటాం, డబ్బుల గురించి ఆలోచించాం. సో అది హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్. కంపల్సరీగా ముందర నుంచి తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఒకసారి పాలసీ తీసుకునే వాళ్ళు తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్స్, వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ వెయిటింగ్ పీరియడ్ గురించి ఐడియా లేకపోవడం వల్ల నువ్వు అన్నట్లు జస్ట్ రైట్, అంటే ఏమైనా మీకు కొలెస్ట్రాల్ బార్డర్లో ఉంది, టాబ్లెట్లు వేసుకోవాలి అలా అన్నప్పుడు, లేకపోతే కొలెస్ట్రాల్ వచ్చేసింది, లేదా హార్ట్ అటాక్ ఒకసారి చిన్న, అంటే హార్ట్లో చెస్ట్లో పెయిన్ వచ్చాక హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఇది ప్రీ హార్ట్ అటాక్ ముందు వచ్చిన ప్రాబ్లం, ఇలా చెప్పినప్పుడు పాలసీస్ కోసం వెళ్తారు. బట్ అప్పటికే మీకు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది కాబట్టి మీకు 99% పాలసీ ఇవ్వరు. బట్ మినిమం కొన్ని కేసెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు డ్రింకింగ్ చేసేవాళ్ళు, స్మోకింగ్ చేసేవాళ్ళు, వీళ్ళు చెప్పకుండా వాళ్ళు తీసుకుంటారు నాకేం లేదు అనేసి అని. ఇలాంటి వాటిలో ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి చెప్పరు, బట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తారా లేదా, చెప్తారు. మీకు డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా, స్మోకింగ్ హ్యాబిట్ ఉందా అని అడుగుతారు, లేదా టెస్ట్లు చేసిన దాంట్లో తెలిసిపోతుంది. సో టెస్ట్లు చేయిస్తారు కదా మనకి ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు. సో ఇది డ్రింకింగ్ వల్ల వచ్చింది, ఇది స్మోకింగ్ వల్ల వచ్చింది అని తెలిసిపోతుంది. ఎప్పుడైతే అవి తెలిసిపోతాయో ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఈజీగా రిజెక్ట్ అవుతుంది. సో మనం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, కొన్ని మనకి ఏంటైతే హ్యాబిట్స్ ఉన్నాయో వాటి గురించి డిస్క్లోజ్ చేయాలి కంపల్సరీగా. మీకు స్మోకింగ్ ఉంటే స్మోకింగ్, డ్రింకింగ్ ఉంటే డ్రింకింగ్, ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే, హెల్త్ అంటే హ్యాబిట్స్ ఉంటే వాటిని డిస్క్లోజ్ చేయాలి. అవి చెప్తేనే వాళ్ళు పాలసీ ఇవ్వాలా లేదా అనేది చూసుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పలేదు, ఒక 10 ఏళ్ళ తర్వాత మీకు ఆ పర్టికులర్ స్మోకింగ్ వల్ల ప్రాబ్లం వచ్చినా కూడా మీరు డిస్క్లోజ్ చేయలేదు, అందుకే ఇది వచ్చిందని చెప్పి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా మనం పాలసీ తీసుకునే ముందు చేయాల్సింది ఏంటి, మనకున్న ఎగ్జిస్టింగ్ డిసీజెస్, ఎగ్జిస్టింగ్ అలవాట్లు కూడా డిస్క్లోజ్ చేయాలి. చాలా మంది ఏజెంట్స్ ఏమంటారంటే ఓవర్ వెయిట్, ఇప్పుడు ఓవర్ వెయిట్ కూడా వన్ ఆఫ్ ది క్రైటీరియా అనమాట. అంటే ఇప్పుడు ఎవరైతే ఎక్కువ వెయిట్ ఉంటారో వాళ్ళకి ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి. సో కొందరు వెయిట్ని కూడా వీళ్ళు ఏజెంట్స్ ద్వారా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే వెయిట్ చెప్పక్కర్లేదు మేడం, ఏం ప్రాబ్లం ఉండదు అంటారు, వెయిట్స్ చెప్పరు. బట్ ఇన్ ఫ్యూచర్
దగ్గరలోని ఒక 1-2 months 3-4 months లో ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయంటే వెయిట్ వల్ల వీళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నారు, ఇది డిస్క్లోజ్ చేయలేదు, దాని వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని కూడా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సో ఎక్కడ డీటెయిల్స్ దాచొద్దు, మనకున్నది ఉన్నట్టు క్లియర్గా చెప్పాలి. మనం బుక్ చేసుకునేటప్పుడైనా, ఆన్లైన్లో తీసుకునేటప్పుడైనా, ఏజెంట్స్ దగ్గరైనా, ఎవరి దగ్గరైనా కూడా మనకున్న అలవాట్లు, మనకున్న ఎగ్జిస్టింగ్ డిసీజెస్, ఈ రెండిటి గురించి క్లియర్గా చెప్పిన తర్వాత వస్తే వచ్చింది పాలసీ, లేదంటే రిజెక్ట్ అవ్వని. బట్ మనం ఒక 10 ఏళ్ళు కట్టిన తర్వాత అప్పుడు రిజెక్ట్ చేస్తే అంతే కదా, సో మన మనీ కూడా అక్కడ పోతుంది. మనీ. అందుకు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ని కంపల్సరీగా డిస్క్లోజ్ చేయాలి. ఇంకొకటి చాలా మంది తెలియని పాయింట్ ఏంటి అంటే వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఫస్ట్ వెయిటింగ్ పీరియడ్ అంటే 3 types ఆఫ్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్లో. ఫస్ట్ ఇనీషియల్ వెయిటింగ్ పీరియడ్ అంటారు. ఇదేంటి అంటే మనం ఏదైనా క్లెయిమ్ అంటే పాలసీ తీసుకున్న, న్యూ పాలసీ తీసుకున్న దగ్గర నుంచి 30 days పాటు ఒక్క యాక్సిడెంట్ అయితే తప్పితే ఇంకేం జరిగినా కూడా కవరేజ్ ఉండదు. 30 days పాటు మనకి ఏం జరిగినా కవరేజ్ ఇవ్వరు. ఇది చాలా మందికి తెలియదు ఇనీషియల్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుందని. అంటే అది జ్వరం కావచ్చు, డెంగ్యూ కావచ్చు, ఏదైనా కావచ్చు, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమన్నారు, స్టిల్ కవరేజ్ రాదు. ఇనీషియల్ 30 days పాటు మనకి ఏ కవరేజ్ ఉండదు. ఈ పాయింట్ తెలియక చాలా మంది ఏంటంటే ఏదైనా నేను డిస్క్లోజ్ చేయకుండా నేను ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు చెప్పేద్దాం అనుకుంటాం, అక్కడ ప్రాబ్లం వస్తుంది, రైట్. అండ్ అలానే స్పెసిఫిక్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. స్పెసిఫిక్ వెయిటింగ్ పీరియడ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ట్రీట్మెంట్ మినిమం 24 hours హాస్పిటల్లో అడ్మిట్ అయితేనే దానికి కవరేజ్ ఉంటుంది. సో అది చాలా మందికి తెలీదు, అక్కడ మనం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి ఉంటుందని. కొన్ని డే కేర్ ప్రొసీజర్స్ ఉంటాయి, వాటికి అలౌ చేస్తారు, బట్ అన్నిటికీ అలౌ చేయరు. సో అదొక స్పెసిఫిక్ వెయిటింగ్ పీరియడ్ గురించి చాలా మందికి ఐడియా లేదు. అండ్ థర్డ్ వచ్చేటప్పటికి ప్రీ ఎగ్జిస్టింగ్ వెయిటింగ్ పీరియడ్. మనకి అన్ని ఎగ్జిస్టింగ్ డిసీజెస్ని కవర్ చేయరు. ఇంకొక వీడియోలో ఇన్ డీటెయిల్గా ఏంటి కవరేజ్ ఉండవో చెప్తాను. బట్ ఈ వీడియోలో మనం అర్థం చేసుకోవాల్సింది కొన్ని ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటే ABCD అంటారనమాట. E అంటే ఆస్మా, B అంటే BP, అండ్ C అంటే కొలెస్ట్రాల్, D అంటే డయాబెటిక్. ఈ 4 ప్లస్ ఒబెసిటీ, ఇప్పుడు O కూడా అంటున్నారు ఒబెసిటీ. సో ఈ 5 ఉన్న వాటికి మనం డిస్క్లోజ్ చేయాలి. అంటే వెయిట్, నేను ఓవర్ వెయిటే ఉన్నాను కదా, నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు కదా అని అనుకోవద్దు. అది కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్లోకే వస్తుంది కొన్ని కంపెనీస్లో. సో ఇవన్నీ మనం ముందు చెప్తే, కొన్ని కంపెనీస్లో మనకి రైడర్స్ ఉంటాయి, అంటే ఎక్స్ట్రా ప్రీమియం పే చేస్తే వితిన్ 30 days నుంచి కవరేజ్ అయిపోయి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ICICI ఎలివేట్, దాంట్లోని 31 days నుంచే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏమైనా ఉంటే ఒక రైడర్ యాడ్ చేసుకుంటే కవరేజ్ ఉంటుంది. కొన్ని కంపెనీస్లో అలా కవరేజ్ ఉండదు. HDFC ఆప్టిమా సెక్యూర్లోని ఖచ్చితంగా 3 years వెయిట్ చేయాలి. సో దాంట్లో ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కవరేజ్ ఉండదు. సో ఈ పాయింట్ తెలుసుకోకుండా నేను HDFCకి వెళ్ళి నేను ఆ పాలసీ తీసుకుంటే నాకు ఏమైనా ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంటే నాకు కవరేజ్ రాదు. విదిన్ 2 yearsలో నేను వెళ్ళి ఏమైనా హాస్పిటల్ అడ్మిట్ అయితే వాళ్ళు నాకు డబ్బులు ఇయ్యరు. సో ఇవి తెలుసుకోవాలి మనం పాలసీ తీసుకునే ముందు. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కవరేజ్కి ఎప్పటి నుంచి ఉంది అన్నది తెలుసుకోవాలి. సో అది తెలుసుకొని మనకి కనుక డిసీజెస్ ఉంటే వేరే పాలసీ తీసుకోవాలి, మనకి ఏ డిసీజెస్ లేకపోతే వేరే పాలసీ తీసుకోవాలి. సో మనకి రిక్వైర్మెంట్ ఏంటి, మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ మనం మోస్ట్లీ తీసుకునేటప్పుడు ఏం చేస్తాం, ఫ్యామిలీ అందరికీ తీసుకుంటున్నాం. సో ఫ్యామిలీలో అందరికీ ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా మైండ్లో పెట్టుకొని పాలసీ తీసుకోవాలి. సో ఈ వెయిటింగ్ పీరియడ్ తెలియకపోవడం వల్ల చాలా రిజెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇది తెలుసుకోకుండా వాళ్ళు పాలసీలు తీసుకున్న తర్వాత రిజెక్ట్ అవ్వడం. సో ఈ 3 చాలా ఇంపార్టెంట్: ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్, స్పెసిఫిక్ వెయిటింగ్ పీరియడ్, అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్. ఈ 3 డీటెయిల్గా తెలుసుకొని అప్పుడు పాలసీ తీసుకుంటే, మీకు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంటే డిఫరెంట్ పాలసీ తీసుకోవాలి. అంటే కొన్ని పాలసీస్లో అవి ఉండవు, అది తెలుసుకొనే తీసుకోవాలి. అండ్ అలానే మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే వాటిని డిక్లేర్ చేయాలి. అండ్ కొన్నిసార్లు చాలా యంగ్ ఏజ్లోనే హార్ట్ రిలేటెడ్గా, లంగ్స్ రిలేటెడ్గా, లేకపోతే బ్రెయిన్ రిలేటెడ్గా ఇష్యూస్ వస్తున్నాయి కదా, ఇలాంటివి వస్తే కనుక ఒక్కసారి అటాక్ అయితే, అది క్యాన్సర్ అవ్వచ్చు, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఒక్కసారి అటాక్ అయితే లైఫ్లో మనకి ఇన్సూరెన్స్ రాదు. సో అందుకని హెల్దీగా ఉన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటారనమాట. చాలా మంది మా కంపెనీలో కవర్ చేస్తున్నారు కదా, ఎందుకు తీసుకోవాలి అంటారు. ఇందుకే తీసుకోవాలి. మీకు బై ద టైం మీకు 60 years వచ్చేటప్పటికి నీకు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీకు ఇన్సూరెన్స్ దొరకదు. సో అప్పుడు ఏం చేస్తారు, మీరు దాచుకున్న రిటైర్మెంట్ ఇన్కమ్ అంతా కూడా మీ మెడికల్ బిల్స్కే అయిపోతాయి. సో అందుకనే ప్రీమియం మహా అయితే స్టార్టింగ్ నుంచి తీసుకుంటే 20,000, 25,000 సంవత్సరానికి ఉంటుంది. ఒక 2,000 మీది కాదు అనుకుని తీసుకున్నప్పుడు అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా మీకు ఫ్యూచర్లో అవసరానికి హెల్ప్ అవుతుంది.
సో అది వన్ ఆఫ్ ద రీజన్ వై మనం అంటే లేట్గా తీసుకోకూడదు అనడానికి ఒక రీజన్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు, యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఇలాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా కొన్ని కంపెనీస్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఇవ్వవు. సో ఇది పాసిబిలిటీ ఉన్నాయి కదా, మనం బైక్స్ మీద వెళ్ళేటప్పుడు, కార్లో తిరిగేటప్పుడు, ఎలా నడుచుకొని వెళ్ళినప్పుడు కూడా యాక్సిడెంట్లు జరుగుతాయి. సో ఒక ఫ్యామిలీకి కంపల్సరీగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి అనడానికి ఇది ఒక రీజన్. సో ఇది కూడా మనకి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి అన్న విషయం మనం డిస్క్లోజ్ చేయకపోతే దాని వల్ల కూడా ఫ్యూచర్లో ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే మనకి ఆ పాలసీస్ రిజెక్ట్ అవుతాయి. సో ఇవన్నీ డిస్క్లోజ్ చేసుకుంటూ మనం డెఫినెట్గా ఆ పాలసీ తీసుకోవాలి. అండ్ వన్ లాస్ట్ థింగ్ ఏంటి అంటే, మనకి ఏవైనా హెల్త్ పరంగా ఇష్యూస్, ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువ అవడం వల్ల కానీ, డ్రగ్స్ తీసుకోవడం వల్ల కానీ, లేకపోతే స్మోకింగ్ ఎక్కువ చేయడం వల్ల కానీ అయితే కవరేజ్ ఉండదు. అవి మనం వాలంటరీగా చేసినట్టు వస్తుంది. సో మనం అవన్నీ డిస్క్లోజ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మెడికల్ టెస్ట్ చేసి అప్పుడే పాలసీ ఇస్తారు. సో మెడికల్ టెస్ట్ చేయించుకొని పాలసీ తీసుకోండి. ఎవరు నాకు స్మోకింగ్ అలవాటు ఉంది బట్ ఏజెంట్ కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ మెడికల్ టెస్ట్ అంటే ప్రిస్క్రైబ్ చేయకపోతే క్లియర్గా డిస్క్లోజ్ చేయండి నేను స్మోకింగ్. ఎందుకంటే మన ఇన్సూరర్ ఎవరు మన అడగరు, రోజుకి ఎన్నిసార్లు సిగరెట్ కాలుస్తాం అని అడగరు. సో అది ఎంత ప్రాబ్లం ఉందో మనకు తెలియాలంటే మనం ముందుగానే టెస్ట్లు చేయించుకొని అప్పుడు ఇన్సూరెన్స్కి వెళ్తే రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మన దగ్గర ఒక సాలిడ్ ప్రూఫ్ ఉంటుంది చూపించుకోవడానికి, నేను ఈ టెస్ట్లు అన్ని చేయించుకున్నాను ముందుగానే, నాకేం లేదు, ఆ తర్వాత నేను పాలసీ తీసుకున్నాను అనేసి. అంటే ఆ టెస్ట్లు చేయించుకున్న విదిన్ 1-2 monthsలో పాలసీ తీసుకుంటే మనకు ఒక ప్రూఫ్ ఉంటుంది. సో ఇలా కనుక జాగ్రత్త పడితే మనకి పాలసీ రిజెక్ట్ అయ్యే ఛాన్సెసే ఉండవు. జెన్యూన్ గానే పాలసీ రిజెక్ట్ చేస్తారు కానీ తప్పుడుగా పాలసీ రిజెక్ట్ చేయరు. సో ఆ పార్ట్ని మనం మైండ్లో పెట్టుకొని పాలసీస్ తీసుకోవాలి. సూపర్. కానీ ఒకటి ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి ఏజ్తో సంబంధం లేదు కాబట్టి ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏమవుతుందో మనకైతే తెలీదు. ఒకప్పుడు ఒక ఏజ్ వస్తే ఈ హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఇంతవరకు ఆయుష్ ఉంది అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా అప్పటి వాళ్ళే బతుకుతున్నారు కానీ ఇప్పటి వాళ్ళు ఆయుష్ చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడు ఏ హెల్త్ ఇష్యూస్ వస్తాయో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం చేయించుకోవాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అది ఉంటే మనకు కొండంత ధైర్యం, ఆ డబ్బు ఆ ఇన్సూరెన్స్ ఉంది అన్న ధైర్యంతోనే మనం బతికేస్తాం. అది లేకపోతే ఆ భయంతోనే పోతాం. సో ఇన్సూరెన్స్ అనేది, హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.